పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం పరితో ఒక మహా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇది భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక గొప్ప అవకాశం దీన్ని వినడం అండ్ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడం, ఈ ఎక్స్పీరియన్స్ని అందరికీ షేర్ చేయడం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క అనుభవం ఎంతో విభిన్నంగా ఉంటుంది. సో దీని గురించి పరి మాటల్లో తెలుసుకుందాం. ఎస్, హలో పరి. హాయ్. మీ గురించి క్లుప్తంగా మీ మాటల్లో అబౌట్ యువర్ సెల్ఫ్. నేను ఒక మూమెంట్ బిల్డర్, అంటే అండ్ ఎనేబులర్. నేను మూమెంట్ బిల్డర్స్తో వర్క్ చేస్తాను, మూమెంట్ ఎనేబులర్స్తో వర్క్ చేస్తాను. ఎవరికైతే ఒక ఐడియా, ఒక లెగసీ తయారు చేయాలని అనుకుంటారో వాళ్ళతో ఐ వర్క్. అండ్ ఐఎమ్ అ లీడర్షిప్ కోచ్. అలాగే ఒక డీప్ ప్యాషన్ ఏంటి అంటే పిఎస్ఎస్ఎం, మెడిటేషన్, పత్రిజీని గ్లోబల్ ప్లాట్ఫామ్కి తీసుకెళ్ళాలి. అదొక డీప్ ప్యాషన్. సో దట్ ఈస్ మై వర్క్. మీరు మెడిటేషన్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? అంటే నాకు కాన్షియస్గా తెలీదు ఏ ఇయర్లో చేశామో, కానీ మేబీ ఐ డోంట్ నో, నాకు తెలిసినప్పటి నుంచి మెడిటేషనే తెలుసు. సో ఐ వుడ్ సే అరౌండ్ 3 years, 3-4 years. ఓకే. వాట్ ఈస్ యువర్ పర్పస్? మీ యొక్క ఈ భూమి మీద పుట్టడానికి కారణం? నా యొక్క పర్పస్ అంటే డెఫినెట్గా ఐ హ్యావ్ ఎంజాయ్ లైఫ్. ఓకే. ఎంజాయ్మెంట్ ఇన్ లైఫ్, డూయింగ్, బి సరౌండెడ్ బై పర్పస్ కంటే ఐ లైక్ టు సరౌండ్ మై సెల్ఫ్ విత్ గ్రేట్ పీపుల్. ఓకే. మీడియోకేర్ పీపుల్తో నేను హ్యాపీగా ఉండను. సో నా చుట్టూ గ్రేట్ మైండ్స్ ఉండాలి అని, నా చుట్టూ గ్రేట్ ఒక పర్పస్ డ్రివెన్, ఒక గ్రేట్ అంబిషన్, ఒక గ్రేట్ సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్తో ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటా. సో అండ్ అలాగే అవుతుంది. ఐఎమ్ ఆల్వేస్ సరౌండెడ్ విత్ గ్రేట్ పీపుల్. దట్ ఈస్ మై గోల్. అండ్ అదే నేను టీచ్ చేస్తాను, అదే నేను వర్క్ చేస్తాను. యా, ఇప్పుడు మీరు ఎంతో వర్క్ చేస్తున్నారు, అంటే ధ్యాన జగత్ గురించి ఎంతో వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ చేస్తున్నప్పుడు అంటే మిమ్మల్ని ఏ ఫోర్స్ మిమ్మల్ని ఇన్సైడ్ నుంచి డ్రైవ్ చేస్తుంది? రైట్ నౌ లైట్ అండ్ లైట్ ఉంటే డార్క్నెస్ కూడా ఉంటుంది. అండ్ ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చెడు కూడా ఉంటుంది. అది మన డ్యువాలిటీ వరల్డ్, అది మన మేట్రిక్స్. ఎప్పుడైతే నేను అర్థం చేసుకున్నానో ఈ మూమెంట్ గురించి, పిఎస్ఎస్ఎం గురించి, అలాగే మనం ఒక ధ్యానం చెప్తే, ఒకళ్ళకి ధ్యానం చెప్తే 10 మంది పిల్లలు సేవ్ అవుతారు. రైట్ నౌ ఇన్ దిస్ వరల్డ్ చాలా చాలా వీఆర్ ఇన్ ద సురా అండ్ అసురా వార్స్ అని చూసాం కదా మెథడాలజీలో. అలాంటి వార్ జోన్లో ఉన్నాం మనం, లైట్ అండ్ డార్క్నెస్. అండ్ దెర్ ఇస్ ఎక్స్ట్రీమ్ డార్క్నెస్. మనం న్యూస్ పెట్టుకుంటే నెగిటివిటీయే వస్తుంది, మనం చూడట్లే. 1 in 10 చిల్డ్రన్లో రైట్ నౌ ఇన్ ద వరల్డ్ ఆర్ మిస్సింగ్. పిల్లల్ని అబ్డాక్ట్ చేస్తున్నారు, అబ్యూస్ అవుతుంది. నేను చాలా డార్క్, బికాస్ యూ ఆస్క్ మీ దట్ క్వశ్చన్, ఐఎమ్ టెలింగ్ యూ. దెర్ ఇస్ ఎక్స్ట్రీమ్ పీడోఫీలియా, అంటే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అవుతుంది రైట్ నౌ. అలాగే మన యొక్క థింకింగ్ పవర్ని చంపేస్తున్నారు. ఎలా? మందులు ఇచ్చి, టీవీతో, మీడియాతో, నెగటివ్ న్యూస్తో. మనము ఏం ఆలోచించాలో, ఎలా జీవించాలో టీవీని చూసి నేర్చుకుంటాం మనం. అది మైండ్ ప్రోగ్రామింగ్. దాన్ని సబ్లిమినల్ మెసేజెస్ అంటారు. ఆ మెసేజెస్ ఆ ప్రోగ్రామింగ్లో వాళ్ళు ఎంబెడ్ చేసి మనకు చూపిస్తున్నారు. టీవీ షోస్లో కానివ్వండి, లేదా సాంగ్స్, బియాన్సే ఇట్లాంటి మేజర్ పాప్ స్టార్ సాంగ్స్లో ఆ సబ్లిమినల్స్ పెడతారు. ఇది మైకేల్ జాక్సన్ కూడా దీని గురించి మాట్లాడాడు, దీని గురించి. సో కంప్లీట్గా ఫుడ్లో పాయిజనింగ్, ఎయిర్లో పాయిజనింగ్, దీన్ని కెమ్ట్రైల్స్ అంటారు. అంటే కెమ్ట్రైల్స్ అంటే మనం క్లౌడ్స్ని చూస్తాం కదా, ఒక జెట్ వెళ్తే ఒక క్లౌడ్ లాగా ఏర్పడుతుంది,
అది వెంటనే అది డిసపియర్ అయిపోతే అది జెట్ది. ఓకే అది డిసపియర్ అయిపోతే అలా కనిపిస్తూ ఉంటే దాన్ని కెమ్ట్రేల్ అంటారు. ఓకే కెమ్ట్రేల్ అంటే ఏంటి? దాంట్లో కెమికల్ స్ప్రే చేస్తారు ఎయిర్ప్లేన్ నుంచి. ఆ కెమికల్ స్ప్రే చేసినప్పుడు అది మన మైండ్ కంట్రోల్, దాన్ని అది అవ్వంగానే మనం కొట్లాడుకుంటాం. మైండ్ కంట్రోల్. ఓకే దీని గురించి చాలా ఉంది అవుట్ సైడ్ యూట్యూబ్. కెమ్ట్రేల్స్ అని చెప్తే మీకు తెలుస్తుంది. సో చాలా ఈ గవర్నమెంట్ ఇండ్యూస్డ్ బయో వెపన్స్, మైండ్ కంట్రోల్. ఎందుకంటే ఫియర్ ఉంటేనే నేను కంట్రోల్ చేయగలను. కరెక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ స్కేర్డ్ నేను కంట్రోల్ చేయలేను. అవును సో ఇదంతా ఫుడ్ కానీ మందులు కానివ్వండి లేదా మీడియా, దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ వెపన్స్ టు కంట్రోల్ హ్యూమన్ పాపులేషన్. ఓకే అప్పుడు ఇక్కడ కంట్రోల్ అయిపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉంటారు. ఈఎంఐ అని అండ్ అలాగే పోర్నోగ్రఫీ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ, బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఇండస్ట్రీ పోర్నోగ్రఫీ. అంటే ఏంటి? ఒక చోట పోర్నోగ్రఫీ అమ్ముతున్నారు, అలాగే ఒక మూవీలో ఫ్యామిలీ వాల్యూస్ ఇలా అమ్ముతున్నాడు. ఒక మనిషి కన్ఫ్యూజ్ అయిపోతాడు ఏది కరెక్ట్ అని. వాడు తప్పు చేసినప్పుడు వాడి యొక్క ప్రాబ్లమ్స్లో అందుకే వాడు సత్యం ఏంటి, దేవుడు ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ అడగడు ఇప్పుడు. ఎందుకంటే వాడి ప్రాబ్లమ్స్లో వాడు ఉన్నాడు. కరెక్ట్ ఇలా వాడి ప్రాబ్లమ్స్లో వాడు ఉంటే వాడు ట్రూత్ని అడగడు. నాకు అది మంచిది. వాడు ట్రూత్ని అడగకపోతే నేను నా భవిష్యత్తును నేను చూసుకోవచ్చు. సో దిస్ ఈస్ అ హోల్ బిగ్ ఎజెండా. నా పిఎస్ఎస్ఎం, ఇమాజిన్ పిఎస్ఎస్ఎం మన 3 మెయిన్ ఏంటి? ఫుడ్, రైట్ ఫుడ్, రైట్ ఫుడ్. సెకండ్, మందులొద్దు. అవును. థర్డ్, సరిగ్గా చూడు, సరిగ్గా విను, సరిగ్గా మాట్లాడు, ధ్యానం చేయి. ఈ 3టిని మనం ఫైట్ చేస్తున్నాం. అవును. కానీ మాట్లాడకుండా, కరెక్ట్, చాప కింద నీరులాగా మాట్లాడకుండా కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే ఇవన్నీ నేను ఆలోచిస్తాను, ఎందుకు ధ్యానం చెప్పాలి, ఎందుకు ఎవరికంటే పొద్దున్న లేచి ఎందుకు ఇది డబ్బుల కోసం మనం చేయట్లేదు, ఫ్రీగా చెప్తున్నాం మనం. ఎందుకు చెప్పాలి? ఎందుకంటే మనం ఒక్కళ్ళకి ధ్యానం చెప్తే అక్కడ 10 మంది పిల్లలు సేవ్ అవుతారు, కాన్షియస్నెస్ రైజ్ అవుతుంది. అందుకు ఈ థాట్ నాకు ఎప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమైనా ఇట్ డ్రైవ్స్ మీ ఫార్వర్డ్. ఎందుకంటే మన చిల్డ్రన్, మన ఏదో ఆస్తులు ఇవ్వాలనుకుంటున్నాం మన చిల్డ్రన్కి. ఆస్తులు కాదు ఇవ్వాల్సింది, ఒక గోల్డెన్ ప్లానెట్ ఇవ్వాలి, ఒక హై ఎనర్జీ, హై కాన్షియస్నెస్, సేఫ్ ప్లానెట్. ఫర్గెట్ అబౌట్ ఎనర్జీ, సేఫ్ ప్లానెట్. అది ఇవ్వాలి అంటే ధ్యానం ఉండాలి. ధ్యానం ఉంటే వాడు థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. థర్డ్ ఐ యాక్టివేట్ అయితే వాడు సత్యం ఏంటి, అసత్యం ఏంటి వాడు చూడగలడు. ఆ టీవీలో ఏది చూపించినా వాడు చూడగలడు, ఇది సత్యం, ఇది అసత్యం అని. వాడు ధ్యానం చేయకపోతే అది చూడలేడు, ఏది అసత్యమో అలా వెళ్ళిపోతారు. సో అందుకే ధ్యానం ఉండాలి. హెల్త్ బాగుండాలంటే మంచి ఫుడ్ తినాలి, సరిగ్గా ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలి. ఇది మన మూమెంట్ యొక్క మెయిన్ మిషన్. సో అందుకే ఈ యొక్క థాట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంకా నో వేస్టింగ్ టైం. మన దగ్గర టైం వేస్ట్ చేయడానికి లేదు. అందుకే ఎంత ప్రాబ్లం వచ్చినా, ఎంత చేయాలన్నా, ఐ ఓన్లీ రిమెంబర్ దిస్. ఇదేదో ఈ మూమెంట్ మా నాన్నగా స్టార్ట్ చేశాడు కాబట్టి నేను ముందుకు వెళ్ళాలని కాదు. దిస్ ఇస్ నాట్ ద రీజన్. చాలాసార్లు అరే ఏం మెడిటేషన్ చెప్తాం, పడుకుందాంలే కొంతసేపు అనిపిస్తుంది. ప్యాషన్ అనేది ప్రతిరోజు ఉండదు. కానీ ఎప్పుడైతే మనకి ఈ ఒక రీజన్ ఉంటుందో, ఎందుకు ధ్యానం చెప్పాలి, ఎందుకు పొద్దునే లేవాలి, ఎందుకు 6 గంటలకు లేవాలి, ఆస్ట్రేలియాకి చెప్పాలంటే నేను 3 గంటలకు లేవాలి పొద్దున 3 AM వాళ్ళ 9 PM అంటే ఎందుకు లేవాలి అని ఆ థాట్ వచ్చినప్పుడు ఇదే ఆలోచిస్తాను. ఇప్పుడు నేను పడుకుంటే అక్కడ లేట్ అవుతుంది వర్క్ అవ్వడం, నేను పడుకుంటే అవ్వదు, నేను లేవాలి. సో ఇదే థాట్ నన్ను డ్రైవ్ చేస్తుంది. ద ఫోర్స్ బిహైండ్ ఇస్ దిస్. ఇది నా పర్పస్ అని మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు? దిస్ ఈజ్ మై పర్పస్ అని 2016-17లో అనొచ్చు. అంటే మనం ఏ పర్పస్తో భూమి మీదకి వచ్చినా ఆ పర్పస్ని రియలైజ్ అవ్వడానికి కొన్ని మన లైఫ్లో జరుగుతాయి. వాట్ ఎవర్, ఒక్కొక్కరి జీవితంలో కొన్ని జరుగుతాయి. దీని బ్యాక్గ్రౌండ్లో మీ లైఫ్లో ఏం జరిగాయి? చాలా ఒకటి అని చెప్పను, చాలా జరిగాయి నా లైఫ్లో. ఫస్ట్ 2012లో నేను ఐ థింక్ యాక్టివేషన్ జరిగింది. 2004 నుంచి 2010-12 వరకు
నేను అవుట్ ఆఫ్ పిఎస్ఎస్ఎం అంటే నాకు ఇష్టం లేదు ఆ టైంలో. సో ఎవరైనా పిఎస్ఎస్ఎం అంటే నేను మాట్లాడేదాన్ని కాదు. 2012లో డాడ్ యూఎస్కి వచ్చారు. బాస్టన్లో ఉన్నాను నేను అప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో నేను ఎంత నాట్ అగెయిన్స్ట్ నమ్మేదాన్ని కాదు ఇవన్నీ. నేను ఎక్కువ లాజికల్ బ్రెయిన్ దాంట్లో ఉన్నాను, ఇంజనీరింగ్ చదివి అదంతా. అప్పుడు మేము నాకు గుర్తుంది, ఒక బీచ్ మీద కూర్చున్నాం బాస్టన్లో, డాడ్, నేను, మిహిర్ కూర్చొని డాడ్ చెప్తున్నాడు, యునో ఆ క్లౌడ్ అక్కడ ఉంది, ఆ క్లౌడ్ని నా థాట్తో నేను తీసేయగలను అని చెప్పాడు నాతో. హలో డాడ్, వాట్ ఆర్ యూ టాకింగ్, అలా ఎలా అవుతుంది అని నేను అంటున్నాను. నేను అప్పుడు ఇంకా ఇవన్నీ నమ్మేదా అంటే ఐ వాజ్ అవుట్ ఆఫ్ దాట్ అనమాట. డాడ్ చెప్తున్నాడు, నా థాట్తో ఆ క్లౌడ్ని నేను తీసేస్తాను చూడు అని. సో అక్కడ అలా డిస్కషన్ జరుగుతుంది. నేనేమో అరే వాట్ ఆర్ యూ టాకింగ్, అలా ఎలా అవుతుంది అని నేను. దెన్ హీ వాజ్ టెలింగ్ ఎలా స్పూన్ బెండ్ చేస్తాడు తను మైండ్తో, ఆ ఎక్స్పెరిమెంట్ తను ఎలా రిపీట్ చేశాడు, ఇవన్నీ హీ వాజ్ టెలింగ్ మీ. ఆ తర్వాత ఇలోనా సిల్కి, డాన్ ప్యారిస్ తెలుసు కదా మన మాస్టర్స్, వాళ్ళ ఇంటికి వెళ్ళాం సియాటల్లో. డాడ్ వెళ్తుండే, సో డాడ్కి అకంపెనీ చేయడానికి నేను కూడా వెళ్ళాను తన కోసం. అక్కడ వెళ్ళాక వాళ్ళ ఇంట్లో 3 రోజులు ఉన్నాం. ఆ 3 రోజులు ఉన్నప్పుడు అప్పటి వరకు బై ద వే నేను కాఫీ చిన్నప్పటి నుంచి తాగేదాన్ని, ఫస్ట్ క్లాస్ నుంచి. కాఫీ అడిక్ట్ నేను, రోజుకు ఒక 10 కప్స్ కాఫీ తాగేదాన్ని ఆ టైంలో. అక్కడికి వెళ్ళాము. అక్కడ ఏదో ఆయన నాకు తీసుకొచ్చి, నువ్వే నా హ్యాండ్స్ చూసి ఇలోనా యూ హ్యావ్ హీలింగ్ హ్యాండ్స్ అనింది. ఇప్పుడే ఈ డిస్కషన్ అంతా అయింది బాస్టన్లో. తను వచ్చి నా హ్యాండ్స్ చూసి హీలింగ్ హ్యాండ్స్ అనింది. ఏం చెప్తోంది బాబు, నా హ్యాండ్స్ ఏంటి హీలింగ్ హ్యాండ్స్, ఏంటో చెప్తోందిలే అని నేను నా మైండ్లో అనుకుంటున్నాను. ఓకే 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 అని చెప్పి వెళ్ళాం. తర్వాత డాన్ వచ్చి నాతో SE5 తీశాడు. SE5 తీసి ఐ విల్ టీచ్ యూ హౌ టు డూ ఇట్ అన్నాడు. నాకెందుకు నేర్పిస్తాడు, నేను అసలు ఐ డోంట్ ఈవెన్ డూ ఆల్ ఆఫ్ దిస్, నాకెందుకు అని. డాడ్ ఏమో నేర్చుకో అన్నాడు. సరే అని కూర్చొని నేర్చుకున్నాను. దెన్ ఐ లెర్న్డ్ ఆల్ ఆఫ్ దాట్. తర్వాత ఆ రోజు రాత్రంతా ఐ హ్యాడ్ ఎక్స్ట్రీమ్ వామిటింగ్స్ అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ కాఫీ అవుట్ ఆఫ్ మై సిస్టమ్. 2012 August 14th మై లాస్ట్ కాఫీ. ఇంతవరకు నేను కాఫీ టచ్ చేయలేదు. ఐ డోంట్ డ్రింక్ కాఫీ. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్ లైక్ ఓవర్ నైట్. ఓ మై గాడ్. ఇట్ వాస్ గాన్. దట్ వాజ్ మై ఫస్ట్ షిఫ్ట్ అనొచ్చు. 2012 తర్వాత 15లో నేను నాకు ఫస్ట్ బేబీ పుట్టాడు, నిర్వాణ్ పుట్టిన దగ్గర నుంచి డాడ్ ఎవ్రీ ఇయర్ వచ్చారు యుఎస్కి. 2015, 2016, 17 ఎవ్రీ ఇయర్. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ వచ్చారు. ఎవ్రీ ఇయర్ వచ్చినప్పటి నుంచి ఏదో జరుగుతుండింది. 16లో ఇస్ ద మెయిన్ యాక్టివేషన్ అయింది. 16 or 17 నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, నాకు 6 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హార్ట్ బీట్ ఎక్కువ అయిపోయింది. అంటే ఐ కుడ్ ఫీల్ మై హార్ట్ నా చేతిలో వచ్చినట్టు, అంత హార్ట్ పాల్పిటేషన్స్ అయ్యాయి. సో మిహిరేమో న్యూయార్క్లో ఉండే, నేను మేరీలాండ్లో ఉన్నాను. దెన్ చెప్పాను ఇట్లా హార్ట్ పాల్పిటేషన్స్ అవుతున్నాయి, ఏం చేయాలి అని. అప్పుడు వాళ్ళ ఆంటీ వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళింది. ప్రెగ్నెంట్ కాబట్టి దే కాంట్ డూ లాట్ ఆఫ్ టెస్ట్ అనమాట. సో హార్ట్ పాల్పిటేషన్స్ అనగానే ఫస్ట్ వాళ్ళు హార్ట్ అటాక్ గురించి టెస్టింగ్ చేస్తారు. సో ఆ టెస్టింగ్లన్నీ చేశాక ఒక ఎంజైమ్ ఉంటుంది, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది. వాళ్ళు ఏం చూసారంటే ఆ ఎంజైమ్ వచ్చింది. సో దే ఇమ్మీడియట్లీ థాట్ ఇట్ వాస్ సమ్ హార్ట్ అటాక్. నన్ను యు నో హౌ ఇట్ ఈస్, ఒకసారి అది అవ్వగానే నన్ను ఎమర్జెన్సీలో పెట్టారు, అన్ని టెస్టులు చేశారు. 3 days పెట్టారు. కానీ అది ఎంజైమ్ ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. సంథింగ్ హ్యాపెండ్ విత్ ద హార్ట్ అని తెలుసు వాళ్ళకి, కానీ వాట్ హ్యాపెండ్ తెలీదు. 3 days ఉంచారు, ఏం జరగలేదు, నన్ను మళ్ళీ వాపస్ పంపించేశారు. తర్వాత డాడీకి కాల్ చేశాను, డాడ్ ఇలా అయింది. దెన్ హీ సెడ్ అ సోల్ ఎంటర్డ్ యూ అన్నాడు. అంటే నాకు తెలియదు, ఇంతవరకు నాకు తెలియదు. అ సోల్ ఎంటర్డ్ యూ అన్నాడు క్యాజువల్గా. నేను అప్పుడు ప్రెగ్నెంట్. నేనేమనుకున్నాను, బేబీ సోల్ ఎంటర్డ్. ఎక్కువ ఆలోచించలేదు ఏమైందో. సో ఐ వాజ్ లైక్ ఓకే వాట్ ఎవర్, soul entered, happy, it was not some heart attack or whatever. So I was all happy, back to normal. 17లో జీవా పుట్టింది. సో 15 నుంచే గాయా టీవీ అని ఒకటి టీవీ ఉంటుంది తెలుసు, అది టీవీలో
విజ్డమ్ డిస్క్లోజర్ అని ఒక సిరీస్ ఉంది, అవును. ఇప్పుడు అన్ని తీసేశారు అవి. డేవిడ్ విల్కాక్ అనే ఒక ఆయన సిరీస్ అది. నేను బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు అప్పుడు ఏం పని ఉంటుంది, టీవీ ఉంటుంది, యూ జస్ట్ వాచ్. సో ఐ వాజ్ జస్ట్ వాచింగ్ ఇంట్లో. వాచ్ చేసేటప్పుడు అది ఎప్పుడు వచ్చేది, నేను ఎప్పుడు ఫార్వర్డ్ చేసేసేదాన్ని, కానీ ఎప్పుడు వచ్చేది అది. దెన్ ఐ లైక్ ఓకే ఫైన్, ఐ వాంట్ టు వాచ్, లెట్ మీ సీ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి ఐ స్టార్టెడ్ వాచింగ్ విజ్డమ్ డిస్క్లోజర్, డేవిడ్ విల్కాక్. దాంట్లో స్టార్ట్ చేశాడు డిస్క్లోజర్ అనే దాంట్లో స్టార్ట్ చేశాడు. ఏమని, కోరీ గూడ్ అని ఒక ఆయన, హీ వాజ్ అ మిలిటరీ గాయ్. తన ఎక్స్పీరియన్స్ తో స్టార్ట్ చేస్తాడు ఆ సిరీస్. ఏమని, వన్ ఫైన్ డే నిద్రపోతున్నప్పుడు సడన్ గా తనని తీసుకెళ్లి ఒక టనల్, కొంతమంది వచ్చి తీసుకెళ్లి ఒక సీక్రెట్ టనల్ లో తీసుకెళ్లి, ఎలివేటర్ లో తీసుకెళ్లి ఒక మషీన్ దాంట్లో తీసుకెళ్లి ఒక లూనార్ కమాండ్ సెంట్రల్కి వెళ్తారు, మూన్ మీదకి వెళ్తారు. మూన్ మీద తనకు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, 20-year ప్రాజెక్ట్. ఏంటి ఆ ప్రాజెక్ట్? హీ హాస్ టు వర్క్ విత్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ ఫర్ 20-year ప్రాజెక్ట్, వాళ్ళని స్టడీ చేస్తూ. అవన్నీ చెప్తున్నాడు అక్కడ. అది అయ్యాక 20-year ప్రాజెక్ట్ తర్వాత మళ్ళీ అతన్నే ఏజ్ రిగ్రెస్ చేసేసి, ఎప్పుడైతే ఏ రాత్రి అయితే తీసుకెళ్లారో మెమరీ అంతా ఎరేజ్ చేసేసి అక్కడ పెట్టేస్తారు. ఇలా అతను కోరిగూడు 2 ప్రాజెక్ట్స్ చేశాడు, అంటే 40-year ప్రాజెక్ట్స్ చేశాడు. నార్మల్ గా మెమరీ అరేంజ్ చేసేసాక వాళ్ళకి తెలీదు, వాళ్ళు కొంచెం మెంటల్ గా అయిపోతారు. వాళ్ళు వచ్చి కొంచెం గుర్తు వచ్చి చెప్పినా ఇలా అయింది అలా అయింది, మెంటల్ అని చెప్పి మెంటల్ హాస్పిటల్లో వేసేస్తారు. ఇలా జరుగుతుంది మిలిటరీలో. ఇవన్నీ చెప్తున్నాడు. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఏం చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ విన్నాను, అప్పుడు అర్థమైంది. అంటే ఈ 50 types ఆఫ్ ఎక్స్ట్రాటెరెస్ట్రియల్స్ మన గవర్నమెంట్ కి తెలుసు. రియల్లీ? US కి 50 different types ఆఫ్ ఎక్స్ట్రాటెరెస్ట్రియల్స్, వాళ్ళతో ట్రీటీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన వెల్క్రో ఉంది కదా, వెల్క్రో, సిలికాన్ చిప్స్, లేజర్ ఇమేజింగ్, ఇవన్నీ రీఇంజనీరింగ్ చేశారు UFOని. చేస్తే వచ్చిన టెక్నాలజీ. అందుకే 90s లో ఇంటర్నెట్, సిలికాన్ చిప్స్ వల్ల అంత ఫాస్ట్ గా వచ్చింది. సో ఇవన్నీ చెప్తున్నాడు వాడు డిస్క్లోజర్ అనే, కాస్మిక్ డిస్క్లోజర్ అనే షోలో. దెన్ హీ టాక్డ్ అబౌట్ టైమ్ ట్రావెల్, టెలిపోర్టేషన్. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి విన్నాను ఈ కాన్సెప్ట్స్ అని. డాడీ మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్క కాన్సెప్ట్, ఎలా టైం ట్రావెల్ చేస్తాము, ఎలా పోర్టల్స్ ఉంటాయి, పోర్టల్స్ యాక్టివేట్ చేస్తే దాంట్లో మనం ట్రావెల్ చేస్తాము, ఎలా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి, అబౌట్ ఆకాశిక్ రికార్డ్స్, ఎవ్రీథింగ్. ఇవన్నీ చిన్నప్పటి నుంచి విన్నాను. ఎప్పుడైతే ఇవన్నీ వింటున్నానో సడన్ గా నా మైండ్ లో సమ్ యాక్టివేషన్స్ అయ్యాయి. ఐ న్యూ వాట్ ఎవర్ హీ వాస్ సేయింగ్ ఇస్ ట్రూ అండ్ వాట్ ఎవర్ డాడ్ సెడ్ వాస్ ట్రూ. సడన్లీ ఎగ్జాక్ట్లీ డాడ్ ఇవన్నీ మాట్లాడు. సో నాకు సడన్ గా ఒక మెమరీ యాక్టివేషన్ అవుతుంది కదా. సో ఐ జస్ట్ అవేకెండ్ లాగా, అరే ఇదే కదా చిన్నప్పుడు అంతా చేసాము, ఇదే కదా మనం మాట్లాడుకున్నాము. ఎగ్జాక్ట్ గా అదే చెప్తున్నాడు వాడు. సో ఎలా ఇప్పుడు మనం ఉన్నది, ఎవ్రీథింగ్ ఇస్ సైన్స్. మనం ఏదో ఒక డిఫరెంట్ డైమెన్షన్కి వెళ్దాం, ఏదో మాయా అనుకుంటాం, బట్ ఇట్స్ నాట్ మాయా, ఇట్స్ ఎక్స్ట్రా, ఇట్స్ యాక్చువల్లీ స్పిరిచువల్ సైన్స్. అందుకే PSSM లో వీసే స్పిరిచువల్ సైన్స్, కాన్షియస్నెస్ తో యాక్టివేట్ అవుతుంది. సో ఎలా మార్స్ లో పోర్టల్స్, ఇన్నర్ ఎర్త్ బీయింగ్స్, వాళ్ళలో ఎలా ఉంటారు, రెప్టిలియన్స్ ఏంటి, డ్రాకోనియన్స్ ఏంటి, ఎవరు హైబ్రిడ్ బీయింగ్స్, ఎవరు ప్లియేడియన్స్, ఆక్చురియన్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుతున్నారు దాంట్లో. అండ్ దిస్ guy is telling all of that. అండ్ నాట్ ఓన్లీ దట్ guy, మెనీ నేవీ సీల్స్ వచ్చి మాట్లాడుతున్నారు దాంట్లో. ఇప్పుడు ఇవన్నీ అరేంజ్ చేసేసారు, బై ద వే, అన్ఫార్చునేట్లీ తీసేశారు. సో 2015 వాజ్ మై అగైన్ 17 లో ఈ హార్ట్ అయింది. 17 లో హార్ట్ అయ్యాక మా లైఫ్ చేంజ్డ్. అది అయ్యాక ఒక డాడ్ వచ్చినప్పుడు ఒక క్లాస్ అరేంజ్ చేశాను నేను మా ఫ్రెండ్ ఇంట్లో, బేస్మెంట్లో చేస్తే అప్పుడు డాడీ మాట్లాడమన్నారు. చిన్నప్పటి నుంచి యూ విల్ సే ఎక్స్పీరియన్స్ చెప్పు, మాట్లాడతాం. అలాగే అప్పుడు కూడా ఐ స్పోక్ అబౌట్ మెడిటేషన్. సడన్లీ ఆఫ్టర్ దట్ స్పీచ్ హీ కేమ్ టు మీ అండ్ సెడ్, యూఆర్ రెడీ నౌ. 2017 యూఆర్ రెడీ నౌ అన్నారు. I didn't understand what he meant. What is I'm ready? I'm like, I'm just being myself.
సో ఐ డెంట్ అండర్స్టాండ్. సో ఓకే వాట్ ఎవర్ ఐఎమ్ రెడీ నవ్ అని చెప్పి ఓకే గుడ్ హ్యాపీ అండ్ వి డిడ్ ఆల్ ద సెషన్స్ అప్పుడు అన్నిట్లో. 18లో నేను జాబ్ వదిలేసాను. వై? నేను చేయలేకపోయాను. నేను ఆ క్యూబికల్, నేను బై ద వే ఆ జాబ్ కూడా ఎగ్జాక్ట్ పే ఐ వాంటెడ్, ఎక్స్ట్రీమ్ వెరీ గుడ్ పే, ఐ కెన్ లివ్ అ వెరీ కంఫర్టబుల్ లైఫ్ విత్ దట్ పే. నా ఇంటి పక్కనే 10 minutesకి జాబ్, ఎక్స్ట్రీమ్లీ ఈజీ జాబ్, వెరీ గుడ్ జాబ్. అలాంటి జాబ్ తెచ్చుకోవడానికి ఎవ్రీబడి విల్ బీ లైక్ చాలా కష్టపడతారు. అది నాకు చాలా ఈజీగా వచ్చింది. గుడ్ పే, ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ పే, హ్యాపీ లైఫ్, అప్పుడే పిల్లలు పుట్టారు, లైక్ ద డ్రీమ్ అమెరికన్ డ్రీమ్ లైఫ్ అంటారు కదా, ఐ వాజ్ హ్యావింగ్ ఆల్ ఆఫ్ దాట్. కానీ ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఆ క్యూబికల్ మీద కూర్చుంటాను, ఐ ఫెల్ట్ ఐ వాజ్ ట్రాప్డ్. నేను ట్రాప్ అయిపోయాను అనిపించింది నాకు. అన్ని సుఖాలు ఉన్నాయి అయినా ట్రాప్ అయిపోయాను అనిపించింది. నేను పని చేయలేకపోయాను. నాకు గుర్తుంది, అప్పుడు నేను ఎప్పుడు తెలుగు సినిమాలు చూడను, కానీ ఆ రోజు మాత్రం ఒక్కదానే వెళ్ళి, నేను నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి తీసుకొని ఒక థియేటర్కి వెళ్ళి, ఆ తెలుగు సినిమాలో ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్నే కూర్చొని, ఏ సినిమానో కూడా తెలీదు, మొత్తం 3 గంటలు చూశాను. ఎందుకున్నానో, ఆ వర్క్ ఎందుకు చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. అక్కడ నా పని లేదు అని నాకు అనిపిస్తుంది లోపల. కానీ జాబ్ ఎలా వదిలేయాలి? జాబ్ వదిలేస్తే డబ్బులు ఎలా వస్తాయి? ఫ్యామిలీ ఎలా వస్తుంది? 2 పిల్లలు అప్పుడే, అందులో అమెరికా, ఈఎంఐస్ ఉంటాయి, మార్ట్గేజ్ ఉంటుంది, ఆల్ ఆఫ్ దాట్ స్టఫ్. సో నేను ఎలా చెప్పాలి ఇలా నేను జాబ్ వదిలేస్తాను అని? సో ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. కానీ నేను కూర్చోలేకపోయాను. అయినా కానీ నేను 2 weeks నోటీస్ ఇచ్చేసాను. ఇంకా తట్టుకోలేక. అప్పుడు అఫ్ కోర్స్ ఐ అండ్ మై హస్బెండ్ వీ హ్యాడ్ అ ఫైట్. నువ్వు ఎలా జాబ్ వదిలేస్తావు, హౌ కెన్ యూ డూ దిస్? ఇప్పుడే కదా మన ఫ్యామిలీని స్టార్ట్ చేసాము, ఇవన్నీ ఉన్నా ఇప్పుడు అంత ప్రెషర్ నా మీద వస్తుంది అని. బట్ ఐ వాజ్ లైక్, ఐ డోంట్ నో, సంథింగ్ హ్యాపెన్, ఐ హ్యావ్ టు డూ దిస్ అని. దెన్ అగైన్ ఐ కాల్ డాడ్ జాబ్ వదిలేస్తాను. హీ వాజ్ లైక్, అందరూ చప్పట్లు కొట్టండి అయ్యా, I've been waiting for this day అన్నాడు. I've been waiting for this day. So again I felt like okay, but dad అన్నిటికీ చప్పట్లు కొట్టండి అంటాడు. ఏ తండ్రి భూమి మీద ఈ పదం మాట్లాడు? He's like, I've been waiting for this day. నాకు చిన్నప్పటి నుంచి అలవాటే, నేను ఫెయిల్ అయితే కూడా చప్పట్లు కొడతారు. సో I didn't take it seriously. Okay. ఏదో నేను అలా అన్నాను కాబట్టి అలా చేశారు అని I didn't take that seriously. దొడ్డపయ్యం అనలేదా మరి? ఎవ్రీబడి వర్ కన్ఫ్యూజ్డ్. ఏమనలేదు అంటే దే వర్ ఆల్ కన్ఫ్యూజ్ వాట్ ఐ విల్ డూ అని, ఎలా నేను ముందుకెళ్తా. ఎందుకంటే ప్లాన్ బి లేదు నాకు. నేను చిన్నప్పటి నుంచి చేసింది ఇంజనీరింగ్, మాస్టర్స్ అంతే వచ్చు. నాకు సింగింగ్ రాదు. ఎలా డబ్బులు, ఈవెన్ ఇఫ్ హ్యావ్ టు డూ సంథింగ్ ఆన్ ద సైడ్, నాకు ఇంకేం రాదు. అయితే ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిహిర్ సార్ కానీ, పత్రి సార్ వాళ్ళ బ్రదర్ కానీ, వీళ్ళ గురించి పక్కన పెడదాం. ఇట్లా జాబ్ రిజైన్ చేయాలి అన్నప్పుడు మీ లోపల ఫియర్ రాలేదా? అదే వాట్ నెక్స్ట్ అనేది ఏం రాలేదా? ఫియర్ ఉండింది, ఎలా చేయాలి అని. బికాస్ నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ స్పిరిచువాలిటీ అండ్ మనీతో డీల్ చేయలేదు. అంటే ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఎవరికి తెలియదు. బట్ ఐ న్యూ సమ్హౌ ఐ విల్ మేక్ మోర్ మనీ దాన్ మై కార్పొరేట్. నాకు ఆ విశ్వాసం ఉండింది, నేను దీనికంటే ఎక్కువ మనీ ఉంటుంది నా దగ్గర అని. somehow I knew it. అది ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అది నాకు తెలియదు. బట్ I knew that I had to do something else. This is not what I should do అని. సో దెన్ I started. అప్పటికి కొంచెం ఆ జాబ్ చేయడం వల్ల కొంచెం సేవింగ్స్ ఉండే. ఆ సేవింగ్స్తో నన్ను నేను స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను. సో I got interested in crystals. I got interested in energy work. వాటన్నిటికీ డబ్బులు పెట్టి నేను వర్క్షాప్స్కి, and Mihir was just watching. Appudu I still remember, so oka energy workshop undindi, healing touch ani, one light healing touch. Adi again Gaia TV lo chusanu and it felt like it called me. Valla call chesanu, next batch April lo undi, next month undi, why don't you come ani. $5,000 adi. Oh my god. $5,000 adi. Nenu Maryland lo unnanu, LA ki ellali flight, adi 2 weeks hotel kharchu, ivanni vellali. నేను మిహిర్కి చెప్పాను. 3 months బేబీ నాకు అప్పుడు. 3 months బేబీని వదిలేసి నేను వెళ్ళాలి.
మీరుకి చెప్పాను నేను ఇట్లా నాకు చాలా కాలింగ్ వస్తుంది, ఐ హ్యావ్ టు గో అంటే దెన్ హీ వాజ్ లైక్ ఇఫ్ యూ ఫీల్ దట్ కాలింగ్ యూ షుడ్ గో అని హీ సెడ్. బట్ బేబీ 3 months. 3 months మీరుతో వాళ్ళ అమ్మతో వదిలేసి అప్పుడు ఇంకా ఐ వాజ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఐ టెల్ యూ ద హోల్ స్టోరీ. నేను వెళ్ళాను, బ్రెస్ట్ ఫీడింగ్ పంప్ చేసి మిల్క్ పడేసేదాన్ని బికాస్ ఐ కెనాట్ సెండ్ ఇట్ టు ద బేబీ. కరెక్ట్. సో ఐ వుడ్ జస్ట్ త్రో ద మిల్క్ అవే. అలాగే వర్క్ షాప్ చేశాను అండ్ దాట్ ఓపెన్డ్ అప్ మోర్ డోర్స్ ఇన్ మై లైఫ్. I learned more about healing. I learned more about myself. I learned more about, everything, what energy and all of that. That was the beginning. తర్వాత ఇంకా అలా డిఫరెంట్ నేర్చుకుంటూ ఐవ్ లెర్న్డ్ సో మచ్. ఎలా ప్రజెంట్ చేయాలి, ఏంటి పిరమిడ్స్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటి, క్వాంటమ్ వర్క్ షాప్ ఏంటి, అలా ఒక 2-3 years ఐ వర్క్డ్ ఆన్ మై సెల్ఫ్ నేర్చుకోవడం. సో నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాను వీటికి. బట్ నా ఇప్పుడు డబ్బులు కావాలి. సో ఎలా అని. సో ఫస్ట్ టైం మనలో ప్రోగ్రామ్ ఏముంది, డబ్బులు, మనీ అండ్ స్పిరిచువాలిటీ ఉండకూడదు. చాలా పెద్ద ప్రోగ్రామింగ్, చార్జ్ చేయకూడదు. అది చిన్నప్పటి నుంచి అదే చూసాం. సో దెన్ ఎలా చేయాలి, దెన్ ఐ థాట్ అబౌట్ ఇట్. దెన్ ఐ హైర్డ్ మెంటర్స్, బిజినెస్ కోచెస్. ఓకే, నేను హైర్ చేశాను, వెరీ గుడ్ వన్స్. సో నా బిలీఫ్ ఏంటంటే లైఫ్లో ఎదగాలి అంటే ద బెస్ట్ కోచెస్ ని పక్కన పెట్టుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు ఒలింపిక్స్ లో విన్ అవ్వాలి అంటే కోచెస్ లేకపోతే ఎలా విన్ అవుతాము? ఐ డోంట్ లైక్ టు వేస్ట్ టైం. నాకు ఏదైనా కావాలి అంటే నాకు రాకపోతే ఐ విల్ వర్క్ విత్ ద బెస్ట్. ఐ విల్ ఫైండ్ హూ ద బెస్ట్ ఇస్ అండ్ ఐ విల్ వర్క్ విత్ ద బెస్ట్. దట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ మై థియరీ. సో దెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు లెర్న్ అబౌట్ బిజినెస్ ఆర్ ఐ హ్యావ్ టు లెర్న్ హౌ టు మేక్ మనీ, ఐ హ్యావ్ టు ఐ హ్యావ్ టు వర్క్ విత్ అ బెస్ట్ కోచ్, మెంటర్. సో వెనెసా అని ఒక ఆవిడ ఉంది, షీ హెల్ప్ మీ అ లాట్. సో తను ఈ హీల్ అవ్వడానికి క్రిస్టల్స్ గురించి నేర్చుకున్నాను. దెన్ ఐ సెడ్ వన్ ఆఫ్ ద యోగా సెంటర్స్ పిలిచాను. వై డోంట్ యూ టీచ్ అబౌట్ క్రిస్టల్స్ ఇక్కడ, $40 ఇస్తాము అన్నారు ఫస్ట్ గిగ్. ఓకే, $40 నథింగ్, బట్ సంథింగ్ దే ఆర్ గివింగ్. క్లాస్కి వెళ్ళాను, నా ఫస్ట్ క్లాస్, 4 ఉన్నారు ఆ క్లాస్లో. ఎక్సలెంట్ గా చెప్పాను నేను. ఐ వాజ్ సో హ్యాపీ, ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఆ క్లాస్ తీసుకున్నాక అయిపోయింది, అంత ర్యాపప్ అయిపోయాక ఆవిడ వచ్చి నాకు కవర్ ఇస్తోంది $40ది. ఇలా ఇస్తోంది, నేను వద్దు నాకు వద్దు అంటున్నాను. తర్వాత సరే ఇంకా మళ్ళీ నో వి టాక్డ్ అబౌట్ ఇట్, యూ టేక్ ఇట్ అని సరే తీసుకున్నాను. కార్లో వెళ్ళి కూర్చున్నాను. ఐ కిక్డ్ మై సెల్ఫ్. వై వుడ్ ఐ సే నో? ముందరే మాట్లాడుకున్నా $40 అని. ఇస్తున్నప్పుడు నా యొక్క బిలీఫ్స్ అడ్డు వచ్చాయి తీసుకోవడానికి. కరెక్ట్. నేను వద్దు అంటున్నాను అక్కడ. అంటే నాలో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అని నాకు అర్థమైంది అప్పుడు. ఇంత బ్లాక్స్ ఉంటే నేను ఎలా మనీతో వర్క్ చేస్తాను? ఐ హ్యావ్ టు హీల్ మై సెల్ఫ్, మై ఓన్ సబ్ కాన్షియస్ బిలీఫ్స్ అబౌట్ మనీ. దెన్ ఐ అండర్స్టూడ్ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్ ఫర్ మనీ అండ్ స్పిరిచువాలిటీ. ఇవి రెండు అవ్వాలి అంటే. So then I started reprogramming myself. Okay. Healing my abundance blocks. Okay. Now, today I do workshops, I do retreats, I charge a bomb, I do free work, I do everything. Yes. So, akkada na yoka reprogramming of subconscious mind ane start ayindi with that crystal class. Okay. And then 2019 lo PSSM Global start ayindi. 2019 January lo. Again, that is a whole another story, how it started. Start ayindi to the August lo, I did a first paid retreat, Cosmic Reset అని. Okay. Virginia lo. దాంట్లో నా గోల్ ఏంటి, డాడీని అమెరికన్స్ ముందర తీసుకెళ్ళాలి యాజ్ అ స్పీకర్, యాజ్ అ గెస్ట్ స్పీకర్, యాజ్ అ మెయిన్ స్టార్ ఆఫ్ ద ఈవెంట్. అంతే, మనం నార్మల్గా వేరే స్పీకర్ని గెస్ట్ స్టార్ చేసి తీసుకొస్తాం. అవును. But I wanted daddy to be the guest star, like the superstar of the event. Andaru adi chusi ravali ani. So that was my intention. దాని కోసం 1 year పనిచేశాను నేను ఆ 50 slots fill చేయాడానికి. ఓకే. 1 year ప్రతి ఎక్స్పోకి వెళ్ళి నేను మోనిషా ప్యాంప్లెట్స్ పంపించి అందరికీ చెప్పడం, అది మీరు రావాలి ఇక్కడ, గ్రేట్ స్పీకర్ పత్రిజీ ఈస్ కమింగ్ అని ప్రొజెక్ట్ చేయడం. 50 మంది, all new people, all Americans signed up. Wow. 2019. This is amazing. Yeah, I really worked hard for that. Great. 1 year I worked. Great. Promotions ki.
Then dad వచ్చారు. He saw that. First inauguration లో it was such a for me also emotional moment, and he also, I never knew he was an emotional man. Correct. I never knew, but he was like, oh my god, he hugged me and he was like, I felt that he was so happy that this was happening. So that went super. Everybody, like, he would be the star. The morning meditation ante that is the highlight of the event. మిగతా ఏ స్పీకర్స్ వచ్చినా, సో అందరు వచ్చి కూర్చోవడం, ధ్యానం చేయడం. సో దాట్ వాజ్ అ సూపర్ సక్సెస్ఫుల్ ఫస్ట్ ఈవెంట్, పెయిడ్ ఈవెంట్ ఇన్ 2019 విత్ డాడీ. నౌ ఇమాజిన్, అప్పటి వరకు డాడీయే ఫ్రీ అంటారు, అలా చేస్తారు ఇలా చేస్తారు, బట్ ఐ డిడ్ ఫస్ట్ ఈవెంట్ విత్ హిమ్ యాజ్ అ స్టార్, అండ్ హీ వాస్ టెలింగ్ ఎవ్రీబడి మీరు రండి, అండ్ హీ వాస్ ప్రమోటింగ్ కాస్మిక్ రీసెట్. సో అలాగా that was the start of my new career అనొచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేద్దాం అనుకున్నాము 2020, బట్ కోవిడ్ వచ్చింది, థింగ్స్ చేంజ్డ్. అండ్ 2019, by the way, that was the last trip to US also. That was the last retreat I did with him personally. So it was a very memorable event. బేస్డ్ ఆన్ అంటే మీ పర్పస్కి అనుగుణంగా మీ యొక్క థింగ్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్కటి. యా, సో మై ఓన్లీ రిగ్రెట్ ఏంటంటే నేను 2019లో సీరియస్గా పిఎస్ఎస్ఎంలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. 2019 నిజంగా చెప్పాలి అంటే అప్పటి వరకు ఉన్నాను, కొంచెం చేశాను, బట్ నాట్ రియలీ ఇన్ ఫుల్. బట్ 2019 I stepped in full, like into the core of PSSM. I only got 4 years to work with him, 3.5 years at the most. So I feel like, why dad, why నేను రాగానే why did you leave అని. The moment I got activated, he left the scene. So I didn't get to work with him most. కానీ ఎప్పుడైతే నేను అందరిది వింటాను, పత్రి సార్ ఇలా చేశారు అలా చేశారు, somehow I felt that information was already with me. Yes. నాకు కొత్త అనిపించలేదు అదంతా, even though I didn't work with him for a very long time. But somehow that information was downloaded within me. I don't know how. So even though I have never worked with him, that information was being sent. Ila cheyali, ala cheyali. So, and when people come and say, Patriji kuda ila matladevaru, Patriji kuda ila chesevaru, I sometimes feel I never worked with him. I and him are like, in fashion sense, every sense, we are poles apart. But how can it be aligned? I sometimes think, and I don't know how. But all I know is he is my friend. He is my soul friend. We work together in many lifetimes. We are partners. We have distributed work, that he will work for so long and I will work for so long. And once my work is done on this planet, I will be out of this planet. I won't be in this body for long after my work is done. I know that. So while I'm here, and now I feel like, while he was there, that struggle or whatever that thing that he went through, that was the glorious history moment that only few people who are aware could have seen that and stayed. Our moments, తన బాడీలో ఉన్నప్పుడు ఆ వర్కింగ్ moments are the most precious moments. Not after everything has been achieved. అక్కడ ఉన్న వాళ్ళందరూ they still miss that moments, not the after moments. Correct. In the exact way, right now, these moments of preparing Dhyan Jagat, ఇవి మోస్ట్ ప్రెషియస్ మూమెంట్స్ రైట్ నౌ ఇప్పుడున్న మూమెంట్స్. మనం స్ట్రగుల్ అయ్యేవి, మనం పైసల కోసం కానీ, వాట్ ఎవర్, ఈ గ్రూప్ ఆ గ్రూప్, ఆల్ దిస్ డ్రామా దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ఎర్త్, ఐ లవ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ బికాస్ ఐ నో ద ఆఫ్టర్ పిక్చర్ కూడా అయిపోయింది ఆల్రెడీ. ఆఫ్టర్ పిక్చర్ కూడా we know that has already happened because that is law of energy. కానీ ఈ మూమెంట్ మనం ఇలా మాట్లాడడం, కలవడం, ప్రతి ఒక్కరితో మనం పరిచయం ఈజ్ ద హిస్టరీ ఇన్ మేకింగ్. కరెక్ట్. సో ఐ చెరిష్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఐ రీలివ్ హిజ్ లైఫ్. ఓ డాడ్ అలా ఆలోచించుంటాడు, ఓ ఈ టైంలో ఇలా చేసి ఉంటాడు, బికాస్ హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ మై పార్ట్నర్.
And of course I say dad, but he's not really dad. He was never a dad for me. He was never a father. He was always a friend. So there's this soul partnership with him. So I experience his joy when I left his ఎగ్జాక్ట్ గా తన ఏ టైంలో జాబ్ లీవ్ చేశాడో అదే టైంలో నా జాబ్ కూడా ఐ లెఫ్ట్ ఓ 40s లో ఓకే సేమ్ టైం ఓకే or even 30s. Yeah, I don't remember, but exact time. And the way he mentioned, the way he was training me, a 5 years US ki ravadam, he was training me. Why he left with my Dodappa to understand the global arena. You know, when you think about it, idantha some kind of planning is happening. And so it's not that I have a great purpose in life. My great purpose is to work with pyramid masters. Because every pyramid master is absolute amazing extraordinary being. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్తో నేను పనిచేయాలి, ఆ ఎసెన్స్ని తీసుకోవాలి. నా జాబ్ ఏంటంటే ఆ ఎసెన్స్ని గ్లోబల్ మార్కెట్లో పెట్టాలి. దట్ ఈస్ మై జాబ్. మై జాబ్ ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ని గ్లోబల్ ప్లాట్ఫామ్లో పెట్టాలి. సో ఈ జాబ్ నేను ఎంత బాగా చేయాలి ఎవ్రీడే, అదే నేను ఆలోచిస్తాను. సో దాట్స్ మై జాబ్ ఇన్ పిఎస్ఎస్ఎం. యా, అండ్ రైట్ నౌ ఇప్పుడు నెక్స్ట్ 2026 టు 2030 వరకు మీ యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏంటి? భవిష్యత్ ప్రణాళిక కంట్రీస్లో మనం వెళ్ళాలి, ఈవెంట్స్ చేయాలి. ఈవెంట్స్ చేయడం అంటే మన యొక్క మూమెంట్, మన యొక్క రూరల్ గ్రాస్ రూట్ మూమెంట్, ఒక రాముడు, ఒక అంజయ్య, ఒక శివ ఫ్రమ్ శ్రీకాకుళం, వీళ్ళ స్టోరీస్ స్టేజ్ మీద పెట్టాలి. ఒక మన యొక్క ఈ రూరల్ మాస్టర్స్ యొక్క స్టోరీస్, దే ఆర్ వెరీ ఇన్స్పైరింగ్, ప్రపంచానికి అందించాలి, ప్రపంచానికి తెలియాలి. అండ్ ఇక్కడ ఉన్న స్పీకర్స్, వీ హ్యావ్ గ్రేట్ స్పీకర్స్. అండ్ మై గోల్ ఈస్ ఈ ఎక్కడో అక్కడ వాళ్ళు కొంచెం ఇంత వర్క్ చేసి స్పీకర్స్ అనుకుంటారు, కానీ ఇక్కడ ఉన్నంత జ్ఞానం, ఇక్కడ ఉన్నంత గ్రేట్ డెలివరీ, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కడా నేను చూడలేదు. In my mind, PSSM is the most amazing, best organization in the entire world. So I am very proud to be a pyramid master. I am very proud to call myself a pyramid master. ఎందుకు అంటే ఇక్కడ సెల్ఫ్లెస్గా వర్క్ చేస్తారు, ఇక్కడ ట్రస్ట్తో, ఇక్కడ ఏ కాంట్రాక్ట్స్ ఉండవు, మాటతో ట్రస్ట్ వస్తుంది ఇక్కడ. ఐ నెవర్ రైట్ అ కాంట్రాక్ట్, నువ్వు ఈ ప్రాజెక్ట్లో పనిచేయాలంటే ఈ కాంట్రాక్ట్ అని. That is the greatness of PSSM. We value our mata. Word. మన మాటకి వాల్యూ ఇస్తాం. అండ్ అది నేను ఎక్కడా చూడలేదు. మనం ఒక ఏదైనా చేయాలంటే ఇంత కట్టలు లీగల్ డాక్యుమెంట్స్ సైన్ చేయాల్సి వస్తుంది. అలాంటి వరల్డ్లో మాటతో పని అయ్యేది పిఎస్ఎస్ఎంలో. అలాంటి వరల్డ్లో సర్వీస్ ఫస్ట్ ఇవ్వాలి, ఇస్తేనే వస్తుంది అనుకోవడం పిఎస్ఎస్ఎం. ట్రాన్సాక్షన్స్ లేకుండా. కరెక్ట్. ఇంత గ్రేట్ ఆర్గనైజేషన్ నేను ఎక్కడా చూడలే. సో ఎంత బయట మై గోల్ ఇస్ దట్ నెక్స్ట్ 3 years ధ్యాన జగత్ అవ్వాలి అంటే తన వర్క్, ఈ యొక్క మూమెంట్ వర్క్ని గ్లోబల్లో చూపించాలి. అది మీడియా ద్వారా, అది ఈవెంట్స్ ద్వారా మనం దీన్ని తీసుకెళ్ళాలి. సో మీరు ఎలాగైతే మీ పర్పస్ గురించి తెలుసుకున్నారో, ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు మేము కూడా మా పర్పస్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి అని ఒక క్వశ్చన్ మేము ముందర ఉంచితే మీ ఆన్సర్? పర్పస్ తెలుసుకోవాలి అంటే గోల్స్ పెట్టుకోవాలి, ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. మనం పని చేస్తూ ఉంటే ఇది నాకు అలైన్ అవుతుందా అవ్వదా అని తెలుస్తుంది. ఎక్కడ అలైన్మెంట్ ఉందో అక్కడ పని చేసుకుంటూ వెళ్తే మన పర్పస్ క్లారిటీ వస్తుంది. అంతేగాని పొద్దున్న లేవంగానే ఇది నా పర్పస్ అని తెలియదు. నా గోల్ అప్పుడు డాడీకి ఒక ఈవెంట్ చేయడం, అది నా గోల్ ఉండే, అంతకంటే ఇంకేం గోల్ లేకుండే. ఫాదర్ వస్తున్నారు, ఐ హ్యావ్ టు టేక్ హిమ్ టు ద గ్లోబల్ ప్లాట్ఫామ్, ఈ గోల్ ఒక ఈవెంట్ చేయాలి. అంతేగాని ఈ మూమెంట్నే నేను తీసుకెళ్ళాలని ఎప్పుడు నేను అనుకోలేదు. అలా చేస్తూ చేస్తూ ఒక ఆనందం వస్తుంది. ఆ ఆనందం ద్వారా మన పర్పస్ ఏంటో మనకు తెలుస్తుంది. సో ఏదైతే మనకి ఆనందం ఇస్తుందో, ఏదైతే మన ఎక్సైట్మెంట్ ఇస్తుందో ఆ పనులు చేస్తే అప్పుడు మన పర్పస్ ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ గోల్ ఉండాలి, యాక్షన్ ఉండాలి. ఊరికే ఇంట్లో కూర్చొని పర్పస్ వస్తుంది అప్పుడే పని చేస్తా అంటే అవ్వదు.
మనకి ఏదైతే కనెక్ట్ అవుతుందో హార్ట్కి, ఫస్ట్ ఆ పని కనిపించగానే యాక్షన్ తీసుకోవాలి, వర్క్ చేయాలి. అది ఇష్టం ఉన్నా, అది కష్టం ఉన్నా, ఈజీగా ఉన్నా, ఎలా ఉన్నా వర్క్ చేయాలి. వర్క్ చేస్తే అప్పుడు తెలుస్తుంది మనకి ఇది నాద కరెక్టా కాదా అని. దెన్ విత్ అవర్ ఎమోషన్స్, విత్ అవర్ జీపీఎస్ అది ఫాలో అవ్వాలి. సో అలాగే నేను చేశాను. అండ్ ఇంకా మేబీ నా పర్పస్ చేంజ్ అవ్వచ్చేమో. నేను ఎప్పుడు ఎక్కడ నాకు ఎక్సైట్మెంట్ ఉంటుందో అక్కడే పని చేస్తాను. నాకు ఎక్సైట్మెంట్ లేకపోతే నేను పని చేయను అక్కడ. రేపు పొద్దున నాకు పిఎంసి తెలుగులో ఎక్సైట్మెంట్ లేకపోతే నేను పని చేయనేమో. సో నేను ఏ ఎక్స్పెక్టేషన్స్తో నన్ను ఎవరు ట్రాప్ చేయను. నువ్వు ఈ పని చేయాలి, ఇది ఫాదర్ ఇది అలా నన్ను ఎవరు ట్రాప్ చేయలేరు. ఓన్లీ పరి ఈజ్ ఎక్సైటెడ్, పరి పని చేస్తుంది. పరికి ఎక్సైట్మెంట్ లేకపోతే నేను చేయను. అండ్ నాకు ఎక్సైట్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే ఐ సీ ట్రూ ఇంటెగ్రిటీ అంటే ఒక పని మనం ఎంచుకున్నప్పుడు దానికి కంప్లీట్గా మనం ఒక అలైన్మెంట్తో, ఒక ఇంటెన్షన్తో పనిచేసినప్పుడు ఐ ఎంజాయ్. ఏదో మ్యానిపులేషన్తో, కాంపిటీషన్తో పనిచేస్తే ఐ డోంట్ ఎంజాయ్ దాట్. సో ఐ విల్ నాట్ వర్క్ దేర్. ధ్యాన జగత్ అంటే నేను కొరియాలో వర్క్ చేసుకోవచ్చు, ఆఫ్రికాలో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇక్కడే కాదు, నా భూమి మీద 190 దేశాలు ఉన్నాయి, ఎక్కడైనా ఏ వర్క్ దేశంలో చేయొచ్చు. చేయొచ్చు. ఇక్కడ నాకు ఎక్సైట్మెంట్ లేదు, నాకు డోర్ క్లోజ్ చేశారంటే నేను ఆఫ్రికాకి వెళ్తా. ఆఫ్రికాలో డోర్ క్లోజ్ చేసి నేను కొరియాకి వెళ్తా. నా ఇష్టం. ద వరల్డ్ ఈజ్ ఓపెన్. సో పర్పస్ తెలుసుకోవాలి అంటే టేక్ యాక్షన్, టేక్ అ స్టెప్, వర్క్ విత్ అ టీమ్. ఒక ఒక్కళ్ళే వర్క్ చేస్తే కూడా కాదు. పిఎస్ఎస్ఎం అనేది అందరితో వర్క్ చేయాలి ఎప్పుడు. అప్పుడే మనం ఆ గ్రూప్, ఆ కలెక్టివ్ కాన్షియస్నెస్తో కనెక్ట్ అవ్వగలం. నేను నా తరీకాలో, నేను నా ఊరిలో, నేను నా ఇంట్లో చేసుకుంటా అంటే అది కాదు. దెన్ యు ఆర్ స్టిల్ నాట్ కనెక్టెడ్ టు ద కలెక్టివ్ పిఎస్ఎస్ఎం కాన్షియస్నెస్తో కలెక్ట్ అవ్వాలి అంటే అందరి వారితో వర్క్ చేయాలి. అప్పుడే ఆ హైయెస్ట్ యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వగలం. కరెక్ట్. సో యా. సో పర్పస్ ఆఫ్ లైఫ్ సంబంధించి ఏదైనా ఒక బుక్ని మీరు సజెస్ట్ చేస్తారా? పర్పస్ ఆఫ్ లైఫ్ ఒక కాన్సెప్ట్ ఉంది, ప్రిసెషన్ అని, బై బక్మినిస్టర్ ఫుల్లర్, క్రిటికల్ థింకింగ్ అనే బుక్. అది చాలా కొంచెం కష్టమైన బుక్, నేను ఈజీగా చూస్తున్నాను. ఈవెన్ రాబర్ట్ స్వాట్స్ సోల్ ప్లాన్, బ్యూటిఫుల్ బుక్, అందరూ చదవాలి అది. రాబర్ట్ స్వాట్స్ సోల్ ప్లాన్. మన ఎందుకు ఈ లైఫ్ ఎలా ప్లాన్ చేసుకుంటాం, ఎందుకు ప్లాన్ చేసుకుంటాం, పర్పస్ ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్ గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. గాయా టీవీ అనేది ముఖ్యంగా వెబ్సైట్ నాకు శ్రీనివాస్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేశారు. సో అది ఎంత అమేజింగ్గా నా లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసిందో మాటలు లేవు. దాని గురించి మీ మాటల్లో జస్ట్ 1 minute. గాయా టీవీ ఇస్ ద నెట్ఫ్లిక్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దాంట్లో డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ ఈ మనం ఇప్పుడు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ ప్రతి ఒక్కటి దాంట్లో ఉన్నాయి. సో మనం ఈ రెగ్యులర్ నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ కానీ దాని నుంచి బయటకు వచ్చి కొంచెం టైం పెట్టి అది చూస్తే అసలు ఏంటి స్పిరిచువాలిటీ ఏంటి, సైన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో డెఫినెట్గా గాయా టీవీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఛానల్స్. అలాగే మనం ముందర చూస్తాము పిఎంసి అనేది నెట్ఫ్లిక్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అవ్వబోతుంది. అండ్ వీ విల్ సీ ఎవ్రీ పర్స్పెక్టివ్ ఆ ఛానల్లో, ఆ ఓటీటీలో. ఐ ఆల్రెడీ కెన్ ఎన్విషన్. వీ కెన్ సీ లీడర్షిప్, ఎలా పని చేయాలి, ఎలా గ్రూప్ కాన్షియస్నెస్ ఏంటి, సర్వీస్ ఏంటి, ఎవ్రీ కాన్సెప్ట్ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంటుంది. దట్ విల్ బీ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ పిఎంసి. వావ్, అమేజింగ్. అండ్ థ్యాంక్ యూ పరి ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్. జస్ట్ స్పాంటేనియస్గా ఎందుకో ఈ ఇంటర్వ్యూ చేయాలనిపించింది. ఓకే. అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్. నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇవన్నీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, పరి పర్పస్ ఆఫ్ లైఫ్ సంబంధించి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించారు. ఇదే ఇంటర్వ్యూ నేను పత్రి సార్ని చేశాను. అది నా లైఫ్ని ఒక గొప్ప షిఫ్ట్ అవ్వడానికి కారణమైంది. ఆ ఇంటర్వ్యూ నాకు కరోనా టైంలో చేయడం జరిగింది. ఆఫ్టర్ కరోనా మళ్ళీ పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి పరిచయం చేయడం జరిగింది ఇంటర్వ్యూ. సో ఎదుటివారి యొక్క ఎక్స్పీరియన్స్ వింటున్నప్పుడు మన పర్పస్లో కూడా మన జర్నీ ఇంటర్నల్గా మనం చేయడం జరుగుతూ ఉంటుంది.
ఈరోజు ఈ విజ్డమ్ తెలుసుకోవడం అనేది ఇది చాలా ఒక గొప్ప విషయం. ఇది పత్రి సార్ చెప్పారనమాట, మన పర్పస్ తెలుసుకోవడం అంటే అది బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం రా అని చెప్పేసి. సో పరి తన యొక్క పర్పస్ ఏదైతే ఉందో ఆ యొక్క పర్పస్లో భాగంగా కొంత జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. ఇంకొకసారి తన పర్పస్లో ఉండేటువంటి ఎన్నో విషయాల్ని ఇంకా కొన్ని ఎపిసోడ్స్లో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.